హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోవే రెసిపీ ఇడ్లీ చట్నీ అండి. ఇడ్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. చూడండి, నేను వేరుశనగల్ని ఇలాగా బాగా దూరగా వేయించుకున్నానండి. ఎప్పుడైతే మనము చట్నీకి పల్లీలు బాగా వేయించుకుంటామో అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, లోపల ఈ కలర్ వస్తుందంటే పర్ఫెక్ట్గా మనకి వేగినట్లు. అలానే రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చిని కూడా నేను వేయించుకున్నానండి పెనం మీద. పుట్నాలను కూడా అలానే పెనం మీద లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆల్రెడీ ఇది ఫ్రైలో ఉంటాయి, కానీ ఇంకొద్దిగా ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా అల్లము, కొబ్బరి అండి. నాకు పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఒట్టి కొబ్బరి వేసేసుకుంటున్నాను. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వీటన్నింటిని మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి, బోండాలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ వచ్చేసి ఇడ్లీలోకి బాగుంటుందండి. ఎందుకంటే ఇడ్లీలో ఎక్కువగా మనము రకరకాలుగా అయితే ఏమి ఉండవు కాబట్టి ఈ చట్నీ అయితే సూపర్గానే ఉంటుంది. అందుకని నేను ఈరోజు ఈ చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇడ్లీలోకి. వీటన్నింటిని మనం మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఈ విధంగా చట్నీని అయితే మిక్సీ పట్టేసుకుందామండి. దీన్ని మనము తిరువాత వేసేసుకుందాము. తిరువాత కోసం నేను ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. చూడండి, చట్నీ తిరువాత వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఉద్దిగుండ్లు, ఎండు కరివేపాకు అండి. ఎండు కరివేపాకు చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. అలానే 2 లేదా 3 ఎండుమిర్చి అండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఇందులో మనము వీటిని వేసేస్తున్నాం. చాలా టేస్టీ అయితే ఉంటుందండి ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు చేయండి, చాలా ఇష్టంగా తింటారు. చెండి ఉద్దిగుండు కలర్ అయితే మారాయి. ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు అలానే ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటున్నాము. వేసేసి స్టవ్ని అయితే ఆఫ్ చేద్దామండి. మాడిపోతుంది. మళ్ళీ నల్లగా అయిపోయాయంటే ఉద్దిగుండు టేస్ట్ రాదండి. చట్నీ పొగ వాసన అయితే వస్తుంది. దూరగా ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ అయితే వేసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి ఇడ్లీ చట్నీ అయితే రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.